హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. పప్పు చెక్కలు అయితే చేస్తున్నానండి. బయటికి క్రిస్పీగా లోన గుల్లగుల్లగా ఉండే పప్పు చెక్కలండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 10 పచ్చిమిర్చి వేసుకొని 2 ఇంచుల అల్లం ముక్క కూడా వేసుకోవాలండి. ఇది కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఇలాగైతే రెడీ అయింది కదా, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పిండి కోసం ఒక గిన్నె తీసుకొని ఒక 5 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నానండి. 5 గ్లాసులు అంటే 1 కేజీ వస్తుందండి. పిండి అంతా అది వేసుకొని రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని పిండిలో బాగా కలుపుకోవాలండి. బటర్ తీసుకుంటున్నానండి. మీరు నెయ్యి అయినా మీకు ఇష్టం ఉంటే డాల్డా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ వేసుకుంటున్నానండి. పిండిలో బాగా కలుపుకున్నాక ఇలా ఉండలాగా వచ్చింది కదండి, మనకు బటర్ అయితే సరిపోద్ది. సరిపోతే కొంచెం వేసుకోవాలండి. దాంట్లోనే 1 స్పూన్ పసుపు, 1 కప్పు శనగపప్పు అండి, అలాగే సగ్గుబియ్యం కూడా. ఈ రెండు ఒక 2 అవర్స్ ముందే నానబెట్టుకున్నానండి. అలాగే మనం కచ్చాపచ్చిగా దంచి పెట్టుకున్న మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు, 1 గుప్పుడు తరుక్కున్న కరివేపాకు కూడా వేసుకున్నానండి. అది పిండిలో బాగా కలిసాక వాటర్ అయితే మరిగించి పెట్టుకున్నానండి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెంగా పోసుకొని పిండిని అయితే ఇలా కలుపుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టుకోవాలండి. తడి క్లాత్ అయితే కప్పేసుకుంటున్నాను. ఇంకోండి, ఇలా రెడీ అయ్యాయి కదా. మనకు 1 స్పూన్ తీసుకొని అన్నీ సమానంగా వచ్చేటట్టు బాల్స్ లాగా మనం చుట్టుకోవాలండి. చూడండి, అన్నీ ఒకేలా వస్తాయండి సమానంగా. అలాగా రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇవి మనకి ఎన్ని కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. మళ్ళీ తడి క్లాత్ కప్పేసుకోవాలి, లేకపోతే పిండి ఆరిపోతే మనకు సరిగ్గా రావండి. ఒక షీట్ తీసుకొని దాంట్లో ఆయిల్ రాసుకొని ఒక్కొక్క ఉండని పెట్టుకుంటున్నానండి. మీరు ఇంకొంచెం ఎక్కువగా పెద్ద షీట్ తీసుకొని ఎక్కువ పెట్టుకోవచ్చు. నేను ఇలాగా ఒక లోటా తీసుకొని ఆనించుకుంటున్నానండి. చూడండి, అన్నీ ఒకే సైజులో ఎంత బాగా వస్తున్నాయో. ఇవన్నీ రెడీ చేసుకున్నవన్నీ ఒక పేపర్ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి కళాయి వేడెక్కాక ఆయిల్ పోసుకొని ఆయిల్ కూడా బాగా హై ఫ్లేమ్లో ఫస్ట్ పెట్టుకోవాలండి. ఒక్కొక్క చెక్కలను వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చూడండి, రెడీ చేసుకున్నవన్నీ చెక్కలన్నీ అలా వేసుకుంటున్నాను కదండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ కొంచెం టైం పడుతుంది కానండి, బాగుంటాయి, కరకరలాడుతూ ఉంటాయి. చూడండి, అన్నీ అలా తిప్పుకుంటూ మనం తీసేసుకోవాలండి. ఇదిగోండి, అలా వేగిపోయండి. ఈ కలర్ వచ్చాక తీసేస్తున్నాను. ఇంకో ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. అదే ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ మాత్రం కొంచెం వేడిగా హై ఫ్లేమ్లో ఉంచుకోండి. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ వేయించుకోండి. అప్పుడైతే అన్నీ సమానంగా వేగి మనకి ఎక్కడ పిండి ఉన్నట్టు అనిపించదండి. ఇంకోండి, అన్నీ ఆ కలర్ వచ్చాక ఇవి కూడా తీసేసుకుంటున్నానండి. బయటికి క్రిస్పీగా లోన గుల్లగుల్లగా ఉండే పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కూడా వేసుకొని చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మంచి కుకింగ్ వీడియోస్తో వస్తూ ఉంటాను. ఈ పండగకి ఇంకా వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా పెడతాను. ఇవ్వండి, చూడండి, చెక్కలు అయితే ఎంత గుల్లగుల్లగా వచ్చాయి కదా. మీకోసం కూడా పెడుతున్నాను, తినేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.